వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో జోక్యం చేసుకోలేమని ఏపీ హైకోర్టు తెలిపింది. వివరణ ఇచ్చేందుకు గడువు కావాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేల లంచ్ మోషన్ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 26కు వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. కోటేశ్వరరావు, ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని విచిత్రమైన సంఘటనలు అనేకమైన సంఘటనలు జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. రెబల్ ఎమ్మెల్యేలు వైసీపీకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో నలుగురికి సంబంధించి ఈ రోజు స్పీకర్ అయితే నోటీసులు జారీ చేశారు. 20 నెలల క్రితం అది ఖచ్చితంగా మరి ఈ రెబల్ ఎమ్మెల్యేలు స్పీకర్ ముందు హాజరయ్యి స్పీకర్ తమకు సంబంధించినటువంటి వాదనలు వినిపించాలి, ఖచ్చితంగా ఈ రోజు హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మరి వైసీపీ నుంచి రెబల్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలు రోజు సెక్రటరీలోనే మరి వైసీపీ స్పీకర్ కార్యాలయానికి వచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వీరంతా ఒకటే కోరారు. స్పీకర్ అడిగినటువంటి కొన్ని ప్రశ్నలకు అయితే వారు స్ఫూర్తిగా సమాధానం చెప్పారు అని చెప్పుకోవచ్చు. ఒకటే సమాధానం చెప్పారు. తమకు ఖచ్చితంగా ఒక నెల గడువు విద్యుత్ తీరాలని వారు చూసిన నేపథ్యంలో స్పీకర్ దానికి నిరాకరించారని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారు మరి న్యాయస్థానాన్ని ఆశ్రయించిన వెంటనే హైకోర్టు వెళ్లి లంచ్ మోషన్ పిటిషన్ వీరు మూవ్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ అత్యవసరంగా మరి విచారణ స్వీకరించినటువంటి ఏపీ హైకోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తుంది. ఈ దశలో ఈ పిటిషన్ పై విచారణ చేయలేమని, ఈ దశలో స్పీకర్ నిర్ణయాన్ని తాము వ్యతిరేకించలేమని కూడా స్పష్టం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా వచ్చే నెల ఈ పిటిషన్ విచారణ వచ్చే నెల 28కి వాయిదా వేయడం, 26కు వాయిదా వేయడం ఒక అనూహ్యమైన పరిణామం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజ్యసభ ఎన్నికల కోసం వీరి మీద వైసీపీ అంత వేటు వేస్తుందని వినిపిస్తున్నటువంటి తరుణంలో వైసీపీ రాజ్యసభ ఎన్నికలు వచ్చే నెల మరి 27కు సంబంధించి జరిగే అవకాశాలు ఉండడంతో ఏం జరగబోతుంది ఏంటనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మరి వైసీపీకి సంబంధించినటువంటి రెబల్ ఎమ్మెల్యేలు తాము ఖచ్చితంగా ఈ వైసీపీ రాజ్యసభ ఎన్నికలకు ఖచ్చితంగా ఓట్లు వేయాలని వారు కోరుకున్న సమయంలో ఇటువంటి మరి విచారణ లేకపోవడం కూడా కొంత షాకించిందని కూడా చెప్పుకోవచ్చు. హైకోర్టులో తమకు ఉండగలుగుతుంది, తమకు కోరిన సమయం ఖచ్చితంగా హైకోర్టు ఇస్తుందని వారు మొత్తానికి కొంత ఆశపెట్టుకున్న నేపథ్యంలో హైకోర్టు అయితే స్పీకర్ నిర్ణయాన్ని ఈ దశలో ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఈ స్పీకర్ కానీ ఇతర స్పీకర్ కార్యదర్శి కూడా నోటీసులు జారీ చేసింది. ఏదైతే వచ్చే నెల వాయిదా నాటికి ఖచ్చితంగా దీనికి సంబంధించిన స్పందించాలని, దీని మీద స్పష్టమైన వివరణ ఇవ్వాలంటూ కూడా మరి ఈ రోజు హైకోర్టు అయితే రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.